ఓం నమ శివాయ. కార్తీక పురాణము 20వ అధ్యాయము. హరికృత దుర్వాస ప్రబోధనము. ఇట్లు దుర్వాసనుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరను. దుర్వాసనుడు ఇట్లు ప్రార్థించను: జగన్నాథ, బ్రాహ్మణ ప్రియ మధుసూదన, సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నా పైన పడకుండా రక్షించుము, రక్షింపుము. ఓ విష్ణు, సూర్యకోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది. నివారించుము స్వామి, నివారించుము. నీ భక్తుడైన అంబరీషునకు అన్యాయముగా శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగియేయున్నది. వేల కొలది బ్రాహ్మణులలో నేను మహుపాతకుడను కాబట్టి నన్ను రక్షింపుము. హరి, నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా? భృగు మహర్షి హరిని పాదముతో వక్షస్థలమందు తన్నెను కదా, కాబట్టి అట్లే నా పాతకం కూడా నీవు సహించవలను. ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసిన వాడై, ఓ స్వామి, నన్ను రక్షింపుమని అనేక మారులు దుర్వాసుడు పలికిన వాడాయను. అంత హరి నవ్వుచు ఇట్లని: దుర్వాస, బ్రాహ్మణులు నాకు దేవతలు అనుమాట నిజమే. మీ వంటి వారు మిక్కిలి దేవతలే యగుదురు. బ్రాహ్మణోత్తమ, నీవు సాక్షాత్తు శంకరుడవు, బ్రహ్మస్వరూపుడవు. జటలతో కూడి భృకుటిలమైన నీ ముఖమును చూచినచో ఎవ్వరికీ భయము కలగదు. మీ వంటి వారు స్వభావమునకు వికారమును కలగనివ్వరు కదా. నేను మనోవాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను. ఆ సంగతి నీకు తెలిసియేయున్నది కదా. దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కొరకు ప్రతి యుగమందు నేను అవతరించుచుందును. దుర్వాస, నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించితివి. అంబరీషునకు కారణము లేని శాపమునిచ్చితివి. అంబరీషుడు మనోవాక్కాయముల చేత శత్రువునకు అపకారం చేయడు. సర్వభూతముల యందును నన్ను భావించుచు చరాచరములందట తను నన్ను చూచుచుండును. అట్టి వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి. ఇది నీకు తగునా? నీవు భోజనమునకు వచ్చేదమని చెప్పిపోయి సకాలమునకు రాలేదు. నీకు అనుష్ఠానమున్నదో చేసుకొనవచ్చును, కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞయు నివ్వలేదు. కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశీపారణ ముఖ్య కారణమునకు చేసెను. ఉదకపానము అందేమి దోషమున్నది? ఉపవాస కాలంన నీరు త్రాగుట దోషము కానేరదు. బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమై ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది? నీకేది సందు దొరకక దానికి ఒక తప్పుగా చేసుకొని శాపమిచ్చితివి గాని విచారించిన అది దోషమగునా? అప్పటికి నిన్ను అనేక విధములుగా ప్రార్థించిన నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయము పొంది తన హృదయాంతర్వాసి అయిన స్వయంభువైన నన్ను శరణు వేడను. అంతలో నీవు శాపమిచ్చితివి. బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు హృదయమందున నేను ఆ 10 జన్మల శాపములను అంగీకరించితిని. రాజు నీవు శాపమిచ్చుటకే ఎరుగడు, వినలేదు. నీవు శాపమిచ్చు సమయమున రాజు, అయ్యో, బ్రాహ్మణోపకారము కలిగినదే ద్వాదశిని విడిచిన హరిభక్తి లోపించునను భయముతో జలపారణ చేసేతిని. దానితో బ్రాహ్మణ తిరస్కారం ఆయనో కదా. హరి, నన్నెట్లు కాపాడుదువని దీనుడై నన్ను శరణుజొచ్చి నాయందే మనసు ఉంచి ఇతర విషయములను మరిచి తన శరీరమును తానెరగకయుండెను. అట్లుండగా నీవు శాపమిచ్చితివి. శాపమందు నీవు మీనము, కుర్మము మొదలైన 10 జన్మలు గమ్ము అని చెప్పితివి. అప్పుడు భక్తుల బాధలకు నివరక్తకుడైన నేను అతని హృదయమందు నివసించియుండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయముగా శాపము కలిగెను కదా. దీనిని ఎట్లు చేయుదునని ఆలోచించితిని. బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసి తినేని నా భక్తునికి అనిష్టము కలుగును. శాపమును నివారించి తినేని బ్రాహ్మణ వచనము సత్యమగును. కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమగుటకు భక్షరక్షణ మాటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించి తిని భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టములన్నింటినీ నేను హరింతును. నా భక్తుడు ధర్మాత్ముడు, సమస్త భూతములందు సమబుద్ధి గలవాడు. అట్టి విషయమును ఎరింగియుండువు. నీవు అధర్మముగా శాపమిచ్చితివి. వేదములందు దేశమును ఇట్టి కాలమును అనుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకొని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా. పురుషులకు కొన్ని ధర్మములు, స్త్రీలకు కొన్ని ధర్మములు, మనుష్య జాతకంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి. కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడవకూడదు. 2 పక్షములందును మనుష్యులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములందు పరమధర్మము విధించబడినది. అట్లుగాక భుజించిన ఎడల దోషము చెప్పబడి ఉన్నది.
ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును. కాబట్టి నా భక్తి లోపించినను భయంతో వాడు జలపారణ చేసెను. ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శపమిచ్చితివి గదా. అంతటా విరమించగా తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరచు సన్నంతలో దుర్వాసుని మాటను అసత్యము పొందించతగదు అని తలచి నేను చక్రమును పంపితిని అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరుగాన శాపము వృధాయగునని తలచి నివారించు భావముతో చక్రమును పంపితిని. బ్రాహ్మణోత్తరమా దుఃఖించకము. అంబరీషుని విషయమే నీవిచ్చిన శాపము నాకు వరమాయను. నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది. నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్ యొక్క స్థితి కారణము కొరకు శంకాసురుని సంహరించుటకును మనువును రక్షించుటకును పెద్ద చేప కూతురు దేవదానములు సముద్రమును వధించుటకు సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపును ధరించుటకు తాబేలును అగుదును. హిరణ్యక్షుని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నీలాద్రితో నల్లకొండతో సమానమైన పందినగుదును. హిరణ్యకశపుని సంహరించుట కొరకు క్రోధజ్వాలల చేత దిగంతములు వ్యాపించుచు వికృతాననుడైన మనుష్య సింహమునగుదును. లోకత్రయమును జయించి విని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును ఇచ్చుట కొరకు వామనుడనగుదును. క్షత్రియ నాశనము కొరకు మహాబలముతో కూడా కర్మయుతుడైన పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడను అగుదును. రావణుని సంహారం కొరకు ఆత్మజ్ఞానశూన్యుడైన రాముడు రాజనగుదును. యదువంశమునందు ఆత్మగానము కలిగియు గోపీకాముకుడైన రాజ్యము లేని కృష్ణుడు అగుదును. కలియుగమందు పాపమోహం కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషాండ మార్గోపదేశిన అగుదును. కలియుగామాంతయు విప్రశత్రుఘాతకుడనైన బ్రాహ్మణుడను అగుదును. ఇట్లు నాకు 10 జన్మలు కలుగును. ఈ 10 అవతారములు వినువారికి పాతక నాశకములు కలుగును. 26వ అధ్యాయము సమాప్తము.